హస్నాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించి స్వాగతించిన గ్రామ పెద్దలందరికీ, ముఖ్యంగా మా బావిలాల మల్లయ్యకు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. హస్నాబాద్ గ్రామంలో అత్యధిక ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ కింద జగిత్యాల అర్బన్ మండలంలో నా అంతర్గామ ఊరు పక్క ఊరైన హస్నాబాద్లో ఎన్ని ఇండ్లుంటే అందరు అప్లికేషన్స్ ఉంటే మొత్తం మంజూరు చేయడం జరిగింది. దాంట్లో చాలా వరకు కూడా కట్టుకుంటూ ఉన్నారు. ఈరోజు పూర్తయి గృహప్రవేశ సందర్భంలో నన్ను ఆహ్వానించి స్వాగతించిన మా మల్లయ్య గారికి, కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉందా? మీకు సంతోషం ఉందా? ప్రతి పేదవాడి కళ కడుపు నిండా తిండి, బట్ట, తర్వాత నీడ ఉండాలని కోరుకుంటాం. మరి అలాంటిది ఈ ఇందిరమ్మ రాజ్యంలో మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు అనేటివి చాలా గొప్పగా వస్తుంది. నేను 1974-75లో ఇప్పుడు బట్టాన్ శ్రీరామూర్తి గారు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో జువాడ్ చొక్కారావు గారు కాల్వల మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, ఆర్టీసీ మంత్రిగా ఉన్న సందర్భంలో అంతర్గామ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు దాదాపు 100 వరకు అప్పుడు కట్టిన సందర్భంలో భూమి పూజ కార్యక్రమానికి 12 సంవత్సరాల యువకునిగా అటెండ్ అయినా. 12 సంవత్సరాల యువకునిగా 1974లో అటెండ్ అయినా. అంటే అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా అంతర్గామంలో ఇందిరా కాలనీ ఏర్పడ్డారు. ఇప్పటికి కూడా ఇండ్లన్నీ కూడా చెక్కు చెదరకుంటున్నాయి. బాగా జ్ఞాపకం ఉంది. బట్టాన్ శ్రీరామూర్తి గారు సంక్షేమ శాఖ మంత్రిని తీసుకొని చొక్కరావు గారు వచ్చిన, ఎందుకంటే దగ్గర బంధువు కాబట్టి తీసుకొని రావడం జరిగింది. మరి ఆ తర్వాత జగిత్యాలలో కూడా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి నూకపల్లి దగ్గర మొదలుపెట్టి ఎక్కడ ఆగిపోతే, నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీతో పనిచేస్తున్నప్పుడు గెలవలే. అప్పుడున్న అధినేతలను కలిసి జగిత్యాలకు 4000 ఇండ్లు మంజూరు చేయాలంటే నేను ఎమ్మెల్యే కాకముందే మంజూరు తీసుకొచ్చినాం. అప్పుడు కాంట్రాక్టర్ వచ్చి పని మొదలుపెట్టి ఆపేసిండు. అలాంటి మొత్తం కూడా మళ్ళీ ఆ వేరే కాంట్రాక్టర్ తీసుకొచ్చి కట్టించి రాష్ట్రంలో అత్యధిక పేదవాళ్ళ ఇల్లు కట్టిన ఎక్కడ అంటే జగిత్యాల మున్సిపాలిటీలో అని చెప్పి నేను హైదరాబాద్ నుంచి వచ్చిన మా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ సమక్షంలో తెలియజేస్తున్నా. హైయెస్ట్ హైదరాబాద్ తర్వాత ఏదైనా మున్సిపాలిటీలు ఎక్కువ కట్టినంటే మన దగ్గరే. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ కంటే కూడా డబల్ త్రిబుల్ చబల్ 4520 ఇండ్లు. మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కొన్ని పాత బిల్లులు చెల్లింపజేసి దాదాపు 60 కోట్లు తెచ్చినాం. నీళ్లు, కరెంటు అన్నీ కూడా తీసుకొచ్చినాం. అట్లనే ఇప్పుడు గ్రామాలలో 5 లక్షల రూపాయలు ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటికి ఇస్తున్నాయి. 4 లక్షల రూపాయలు వచ్చినాయి. ఎన్నడన్నా ఆనాటికి ఈనాటికి నేను చెప్పే 74లో అప్పటి ఇందిరమ్మ కాలంలో ఇల్లు పూర్తి గట్టిస్తారు. ఇక మళ్ళా 4 లక్షలు, మొత్తం ఇంకో 1 లక్ష వస్తాయి. 5 లక్షల రూపాయలతోటి సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఇన్నేళ్ళకి వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినా కానీ అరకొరగా ఇస్తే ఆగిపోయినాయి చాలా మటుకు. జగిత్యాల కూడా అట్లే ఆగిపోతే నూకపల్లి నుండి ఇప్పుడు పేరు కూడా మార్చేసిన, దాన్ని మొత్తం జగిత్యాల కలిపేసినాం. ఈ రకంగా ముఖ్యమంత్రి గారితో నేను కలిసి పనిచేస్తే జగిత్యాల అభివృద్ధి అవుతున్నది. ఆ అభివృద్ధి చూసి కొంతమంది ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నా అని చూసి కొందరు మాట్లాడుతున్నారు. ఆ నిందలు, కొన్ని అవమానాలు కావచ్చు, బాధ కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, పట్టించుకోకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఎందుకంటే ఇక్కడి ప్రజలు నా ప్రత్యర్థి అంత సీనియర్ నాయకుడైనా కానీ నన్ను నమ్మి గెలిపించినందుకు రోజు డౌన్ అనే బదులు డెవలప్ చేద్దాం, అడ్డం కూర్చునే బదులు అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి నేను ప్రభుత్వంతో పనిచేస్తున్నా. అందుకే సాబిర్ అలీ సాబ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వస్తే కూడా ఇక్కడ తీసుకుని వచ్చినాం. మరి ఇప్పుడే రైతులు కూడా వెళ్ళే సందర్భాల్లో ఇక్కడ రావడం జరిగింది. కొంచెం తొందరలో ఉన్న మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న మా సర్పంచ్ అమ్మకు, వివిధ కుల సంఘాల పెద్దలకు చెప్తా ఉన్నా, ఇంకా కూడా ఇందిరమ్మ ఇల్లు కాబట్టి ఇప్పుడే శంకరమ్మ అడిగింది, తప్పకుండా మంజూరు చేయిస్తా అని చెప్పి చెప్తా ఉన్నా.